2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలు అరవింద్ కేజ్రీవాల్కు ఆమ్ ఆద్మీ పార్టీకి కీలకమైన ఘట్టంగా మారబోతున్నాయి. గత దశాబ్ద కాలంగా ఢిల్లీ రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించిన కేజ్రీవాల్కు ఇప్పుడు సవాళ్లు పెరుగుతున్నాయి. తీవ్రమైన పోటీ మధ్య దేశ రాజధానిపై తన పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నిస్తూ చావో రేవో అనే పరిస్థితులను కేజ్రీవాల్ ఎదుర్కొంటున్నారు. అవినీతి వ్యతిరేక పోరాటం నుంచి ముఖ్యమంత్రి అయినంత వరకు కేజ్రీవాల్ అనేక సవాళ్లను అధిగమించారు. 2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఘన విజయం సాధించింది. ఆయన నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 సీట్లలో వరుసగా 67, 62 స్థానాలను గెలుచుకుని బలీయమైన రాజకీయ శక్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి ఆరోపణలు పెరిగిపోయాయి. ఏ అవినీతిపై కేజ్రీవాల్ పోరాటం చేశారో ఇప్పుడు ఆయనే ఆ అవినీతికి పాల్పడుతున్నారని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. దేశంలో చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ను తీసుకొచ్చిన బీజేపీ నేతలకు కేజ్రీవాల్ ఇన్నాళ్లు ఓ సవాల్గా మారారు. దేశ రాజధానిపైనే బీజేపీ పట్టు సాధించకపోవడానికి ఆ పార్టీ నేతలు సీరియస్గా తీసుకున్నారు. దీంతో ఈసారి ఢిల్లీ గడ్డపై కాషాయ జెండా ఎగరవేసి డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకురావాలన్న లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటి వరకు ఆప్ నుంచి ఢిల్లీని చేజిక్కించుకోలేకపోయిన బీజేపీ కేజ్రీవాల్ను గద్దె దింపేందుకు ఏ అవకాశాన్ని వదలడం లేదు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మను ఆ పార్టీ బరిలో నిలిపింది. దీంతో పోటీ ఇక్కడ తీవ్రంగా మారింది. అదే సమయంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపడంతో ఈ పోటీ మరింత రసవత్తరం కానుంది. గడిచిన 10 ఏళ్లలో కేజ్రీవాల్ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఇటీవల ఆమోదం తెలపడంతో ఆయన ప్రచారంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అవినీతి ఆరోపణలు ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్కు మైనస్ అవుతోందని బీజేపీ భావిస్తోంది. పైగా ఆప్లోని అసంతృప్త నేతలు కూడా కేజ్రీవాల్ సవాల్గా మారారు. ఆప్ దళిత వ్యతిరేక పార్టీ అని ఆరోపించిన రాజేంద్ర పాల్, గౌతమ్, రాజ్ కుమార్ ఆనంద్ వంటి కీలక నేతలు రాజీనామా చేయడం పార్టీ మద్దతుదారుల్లో చీలికకు కారణమైంది. వీళ్ల ఫిరాయింపులు